హాయ్ అండి అందరికీ. ఇప్పుడే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కంప్లీట్ అయిపోయాక నేనేం చేస్తున్నానంటే ఈరోజు ఇడ్లీ పిండితో దోశను వేసుకుంటున్నాను. చూపిస్తాను రండి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని వేసి ఒక గరిటె పిండిని ఇలా తిప్పామనుకోండి, ఇది ఎంత బాగుంటుందంటే టేస్ట్. ఇడ్లీ పిండి దోశ ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఒక్క స్పూన్ ఆయిల్ని వేసి ఒక 2 minutes కుక్ చేస్తే చాలు. చాలా క్రిస్పీగా వస్తుంది దోశ. ఇలా అంతా పూర్తిగా కాలాక సైడ్ నుంచి ఇలా స్లోగా అనుకుంటూ తిప్పడమే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది. చూసారు కదండి. ఈరోజు టిఫిన్ అయితే నేను అది తింటున్నాను, ఇడ్లీ దోశ ప్లస్ దాంతోపాటు పప్పుల పొడిని యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.